వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. देवी और सज्जनों, लेडीज एंड जेंटलमैन, हाय हेलो हालय केम चो कंबगड़ी सत श्री अकाल वणक्कम आदाब नमस्कार. అండ్ మిత్రులారా, మనము రతన్పూర్ చేరుకున్నాము. అండ్ రతన్పూర్ మహామాయ మందిరంలో మనం అక్కడ ధర్మశాలలో బస చేస్తున్నాము. సరస్వతి ధర్మశాల అని అంటారు. మనకు అకామిడేషన్ దొరికింది, చాలా బాగుంది. అండ్ అక్కడ నుండి వచ్చేసి ఈ భైరవనాథ్ మందిర్, ముందుగా ఇక్కడికి వచ్చేవారు తప్పక భైరవనాథ్ని దర్శనం చేసుకున్న తర్వాతనే ఏ గుళ్ళైనా తిరగాల్సి వస్తుంది. ఏ శక్తిపీఠం వరకు మనం వెళ్ళినా కూడా, భారతదేశంలో లేదా ఎక్కడ శక్తిపీఠాలు ఉన్నా కూడా మనం ముందుగా భైరవనాథుని దర్శనం చేసుకున్న తర్వాతనే శక్తిపీఠ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అని మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో అదే పద్ధతిలో ఇది వచ్చేసి భైరవనాథుని మందిరము. అండ్ ఈ మందిరానికి మనం ఈ 4 కిలోమీటర్లు ఆటో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10 రూపాయలు ఛార్జ్ చేశారు. షేరింగ్ ఆటో, చాలా ఖాళీగా ఉంది. వర్షం పడుతుంది కారణంగా భక్తులు ఎక్కువ రద్దీ లేదు. అండ్ ఇక్కడికి మనం చేరుకున్నాము. సో ఆలస్యం ఎందుకు, భైరవనాథుని ఆశీస్సులు తీసుకుందాము, గుళ్ళోకి ప్రవేశిద్దాము. రండి నాతో. భైరవుడు అనేది శివుని ఒక రూపం. ముఖ్యంగా అనేక పౌరాణిక కథలలో ఆయన భక్తి, రక్షణ మరియు శక్తిని ప్రతిబింబిస్తారు. శక్తిపీఠాలు అనేది దేవి యొక్క శక్తికి సంబంధించిన ప్రదేశాలు మరియు భైరవుడు వాటి రక్షకుడిగా కనిపిస్తాడు. అందువల్ల భైరవుడు మరియు శక్తిపీఠాల మధ్య గాఢమైన సంబంధం ఉంది. నిజంగా భైరవనాథ్ ఆలయం రతన్పూర్లో చాలా ప్రాచీనమైనది, గొప్ప ఆలయము. ఇది శివుడు భైరవ రూపానికి అంకితం. ఈ ఆలయం చుట్టూ ఉన్న చారిత్రక నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గుడిని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా పవర్ఫుల్ ఆలయము మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, మనం ఇప్పుడు భైరవనాథ్ మందిర్లో ఉన్నాము. రతన్పూర్ వచ్చినప్పుడు ముందుగా మనం చూడవలసింది భైరవనాథ్ మందిరే. భైరవనాథుని దర్శనం అయిపోయిన తర్వాతనే మనము ఇక్కడ ఉన్న శక్తిపీఠము, మహామాయ శక్తిపీఠాన్ని దర్శించుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి భైరవనాథ్ మందిర్. అండ్ లోపలికి వెళ్దాము, ప్రవేశిద్దాము అండ్ దర్శనం చేసుకుందాము మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ గుడి మొత్తం కూడా మీకు నేను వివరంగా చూపించడం జరుగుతుంది. సో లెట్స్ టేక్ ద దర్శన్ ఆఫ్ భైరవనాథ్ జీ. ఇక్కడ భైరవనాథుని ఆలయంలో భైరవనాథుని దర్శనంతో పాటు దక్షిణముఖ హనుమంతుని దర్శనం చాలా ప్రత్యేకత. మరియు శని భగవానుని దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఒకటి తర్వాత ఒకటి ప్రతి గుడి చూద్దాము. ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్న సరస్సు చాలా పురాతనమైన సరస్సట. దీని వెనకాల చరిత్ర కూడా చాలా పెద్దగా ఉందట. మీకేమైనా తెలిస్తే దయచేసి కామెంట్స్లో తెలియజేస్తారని భావిస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి వారు చేపలకు ఏదో దానా వేస్తున్నారు. పిండి ఉండలు, అదే అక్కడ 10 రూపాయలకు ఒక ప్యాకెట్ అయితే అమ్ముతున్నట్టుగా నేను చూశాను. ఆ పిండి ఉండలే ఇక్కడ వేస్తున్నారు. చేపలు కోకొలలుగా ఉన్నాయట, కానీ వర్షం కారణంగా పైకైతే చేపలు తేలడం లేదు. కానీ అద్భుతంగా ఉంది కదా, ఎంత సీనిక్గా ఊరి నడుమ ఉంది ఈ సరస్సు. అద్భుతమైన సరస్సు, పవిత్రమైన సరస్సు, పురాతనమైన సరస్సు మిత్రులారా.
భైరవ బాబా దర్శనం అయిపోయింది కదా. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి సిద్ధి వినాయక మందిరం అని ఉంది. ఇదే ఆవరణలోనే దగ్గరలోనే హార్డ్లీ ఒక 100 మీటర్లు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుందాం పదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.